సీఎం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో నాయకులు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి చిన్న దానిపై ఆయన స్పందించాలని అడిగే స్థాయి మీకు లేదని అన్నారు. మోటార్ మండల కేంద్రంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 20వ తేదీ నుండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిణితి సంఘం చైర్మన్ దుమ్మాయి గారి రాజేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నిర్వహించాల్సిందిగా 7 సభ్యులు సొసైటీ డీసీఓ శ్రీనివాస్ కు ఈ నెల 4న నిజామాబాద్లో వినతి పత్రం సమర్పించారు. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం 5K రన్ను జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నిజామాబాద్ 1 టౌన్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ కలిసి మెమోరాండం అందజేశారు. ఎన్నికల విధులు కేటాయించిన ప్రిసైడింగ్, సహాయ ప్రెసిడెంటింగ్ అధికారులకు నియోజకవర్గం వారీగా ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ బుధవారం తెలిపారు.